అండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, అయ్యా ఉపవాస ప్రార్థనలు నీ శిష్యులు ఉండట్లేదంటే ఆయన అవసరం లేదన్నట్లు మాట్లాడారు. ఉపవాసాలు అవసరం లేదు అని మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. వాస్తవంగా మాట్లాడాలంటే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారైనా, పౌలు గారైనా, అపోస్తలులైనా వీరందరూ కూడా ఉపవసించి ప్రార్థన చేసిన వారే. ఉపవాస ప్రార్థనల ద్వారా వారి పనులు ఆరంభించిన వారే. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి దాగుంది. ఎందుకోసం ఉపవాసం ఉండాలయ్యా? ఉపవాసం దేని కొరకు ఉండాలి? త్వరగా అందరూ అర్థం చేసుకోండి. ఉపవాసాలు ఎందుకు ఉండాలి? మన అంశం. నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు ఉండాలో తెలియకపోతే ఉండి ఉపయోగం లేదు కదా. అందుకని యెజ్రా గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ తెరచి చూడాలి. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదవండి. యెజ్రా గ్రంథం, ఉపవాసాలు ఎందుకు ఉండాలి? 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రమాణం కలిగినట్లుగా శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఇక్కడ మీరు గమనిస్తే ఇజ్రాయేలు ప్రజలంతా బబులోను, మాదియా, పారసిక సామ్రాజ్యాలలో బంధింపబడిన వారు బంధింపబడిన తరువాత వారి ఆ బంధకాలను విడిచిపెట్టి వారి సొంత ప్రదేశమైన యెరూషలేముకు బయలుదేరి వెళ్తున్నారు. ఆ యెరూషలేముకు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు వారి ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు అక్కడ చిన్నలైనా పెద్దలైనా వారందరూ కూడా శుభ ప్రయాణము కలుగునట్లుగా. ఏ ప్రయాణం? శుభ ప్రయాణం. శుభ ప్రయాణం అంటే మనం ఇప్పుడు శత్రువుల ప్రాంతము నుండి మన స్వగ్రామాలకు బయలుదేరి వెళ్తున్నాం కదా. మనం వెళ్తున్నప్పుడు మన ప్రయాణములో అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు, శత్రు బాధలు లేకుండా మనం క్షేమముగా, మనమైనా మన చిన్నపిల్లలైనా క్షేమంగా శుభ ప్రయాణం చేయాలంటే దేవుణ్ణి వేడుకోవటానికి ఒక నది దగ్గరకు వచ్చారు. అహవా నది దగ్గరకు వచ్చి ఆ అహవా నది దగ్గర ఉపవాసం ఉండండి అని వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసి వారి ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు, వారు ప్రార్థన చేసి వారి పనిని మొదలు పెట్టినప్పుడు తర్వాత వచనంలో రాయబడి ఉంటది, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండుగాకని, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీదకు వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలము రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. వీరు ప్రయాణమై వెళ్తున్నారు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా
మాకు సహాయము చేయయ్యా, మాకు సహాయం కావాలి అని రాజు దగ్గరికి వెళ్ళి అడగాలంటే సిగ్గనిపిస్తుంది. కష్టపడ్డారు అన్నాళ్ళు, కానీ వెళ్ళి మాట్లాడాలంటే కాస్త సిగ్గుగా, ఏమనుకుంటారో, అవసరమా, మనకెందుకులే అనిపిస్తుందండి. అలాంటి సమయంలో ప్రయాణం ఉంది, కానీ రాజు దగ్గరికి వెళ్ళి సాయం అడగాలంటేనేమో భయంగా ఉంది. భయం అంటం కంటే సిగ్గుగా ఉంది. అడగడానికి అవసరమా అనిపిస్తుంది. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు ఉపవాసం ఉండాలయ్యా? నీ జీవితం ఒక యాత్ర. ఈ లోకము నుండి పరలోకం, అది నీ స్వగ్రామం. ఈ లోకములో మనకేమీ లేదు, ఎంత సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళవలసిన వారిమే. మనము బయలుదేరి వెళ్తున్నాం నూతన యెరూషలేమైనటువంటి దేవుని రాజ్యానికి ప్రయాణమై వెళ్తున్నాం. ఈ ప్రయాణములో ఉన్నప్పుడు ఆ ప్రయాణం శుభ ప్రయాణం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, మనము యాత్రికులము, మనము పరదేశులము. మన పురము ఇది కాదు, మనం ప్రయాణికులమట. మనం యాత్ర చేయబడుతున్న వారం. ఇప్పుడు ఈ యాత్రలో మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. ఈ లోకమైన బబులోను, ఈ లోకము నుండి మనం వద్దు, ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను పరలోకం పోవాలని ఈ లోకానికి వేరే ప్రయాణం అయ్యాం. కానీ మన ప్రయాణం శుభ ప్రయాణంగా లేదు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు. మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు కాస్త సాయం చేయవా, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అడగటానికేమో సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, స్వార్థంగా బ్రతికేటువంటి వారు. వారి అవసరమైతే మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మన అవసరమైతే అసలు మనం ఎక్కడ మాట్లాడతామా అని తప్పించుకొని తిరుగుతారు. ఇలాంటి రోజులలో ఎవరిని అడగాలన్నా సిగ్గనిపిస్తుంది. కొంతమంది అయితే సిగ్గు లేకుండా ఎవరినైనా సాయం అడుగుతారు, కానీ మనకైతే భయం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి. నీ ప్రయాణం శుభ ప్రయాణంగా మారాలంటే నువ్వేం చేయాలంటే, వీరేం చేశారు? ఉపవాసం ఉండి దేవుణ్ణి మొరపెట్టారు. అయ్యా, రాజులను అడగాలంటే సిగ్గుగా ఉంది నాయన. అయ్యా, శుభ ప్రయాణం మాకు కావాలి, మేము మా ప్రాంతానికి వెళ్ళాలి, నీ మందిరంలోకి మేము వెళ్ళాలి నాయనా. యెరూషలేములో మందిరపు గదుల యొద్దకు వెళ్ళాలయ్యా. మా ప్రయాణములో శుభ ప్రయాణం ఇవ్వు, శుభ ప్రయాణం ఇవ్వు అని ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నారట. 31వ వచనం, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహోవా నది నుండి బయలుదేరగా, ఉపవాసం ఉండి పని ప్రారంభించారు. అప్పుడు బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతి నుండి, మార్గములో పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. చూడండి, ఉపవాసముతో వారి ప్రయాణాన్ని ఆరంభించారు. ప్రయాణం ఎప్పుడైతే ఉపవాసంతో ఆరంభించారో దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్నవారు, వీళ్ళని ఎప్పుడు నాశనం చేద్దామా, వీళ్ళ జీవితాలు ఎప్పుడు అతలాకుతలం చేద్దామా, వీరిని ఎప్పుడు మనము ఏడ్చేటట్లుగా వీరి జీవితంలో కష్టాలు కలుగజేద్దామని, వీరిని ఇబ్బంది పెట్టాలని పొంచి ఉన్న వారి చేతుల నుండి కూడా దేవుడు తప్పించాడు. ఎందుకు అలా తప్పించాల్సి వచ్చిందంటే, ఒకటే, వారి చేతిలో ఉన్న ఆయుధం ఉపవాస ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు బాగుపడితే ఆనందించే వాళ్ళకంటే నువ్వు చెడిపోయి పాడైపోతే ఆనందించే వారు ఎక్కువ ఉన్నారు. నువ్వు మంచి స్థాయిలో ఉండి, నువ్వు మంచి స్థితిలో ఉండి సంతోషంగా ఉండాలి అనేటువంటి స్థాయి కన్నా నువ్వు పాడైపోతే, నీ జీవితం నాశనం అయిపోతే చూసి ఆనందించాలి అనుకునేవారు ఉన్నారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా, వీళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు, నా ఓటమిని కోరుకున్నారు,
నేను పాడైపోవాలనుకున్నారని వాళ్ళ వైపు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపవాసం ఉండి, నా దేవా, ఎంతమంది నాకు విరోధంగా ఉన్నా నాకు నీవు తోడుగా ఉండాలి, నీ హస్తము నాకు తోడుగా ఉంటే నేను భయపడను అని శుభ ప్రయాణము కొరకు నీ జీవితంలో ఉపవాసం ఉండి ఆరంభించాను. ఎందుకు ఉండాలయ్యా ఉపవాసం? శుభ ప్రయాణము కొరకు. ఎందుకు ఉండాలి? శుభ ప్రయాణము కొరకు, శుభ ప్రయాణం కొరకు. అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పని ప్రారంభించినా ఉపవాసంతో ప్రారంభించండి. ఉపవాసముతో ఒక పని ఆరంభిస్తే దేవుడు ఉత్సాహంగా ఆ పని ముగించేటట్లుగా కార్యం చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. నువ్వు ఉపవసించి దేవుని హస్తము నాకు తోడుగా ఉండాలని ఆరంభించు, ఆ పని ఎంత విజయవంతంగా పూర్తవుతుందో. నిజమండి, ఎంతో విజయవంతంగా పూర్తవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన 3.5 సంవత్సరాలు సేవను ఆరంభించే ముందు ఉపవాసం ఉండాడు. ఆ ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన బలముతో ఆయన 3.5 సంవత్సరాలు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒక పని ఆరంభించేటప్పుడు ఉపవాసం ఉండి ఆరంభించారు. ఈ రోజున రేపు ఎల్లుండి కూడా ఉపవాసాలు ఉండండి. ఉపవాసముతో మన పనులు ఆరంభిస్తున్నాం. నా దేవుడు విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. 2, 1, ఎందుకొరకు ఉపవాసం ఉండాలి? శుభ ప్రయాణము కోసం. అంటే మనం యాత్రలో ఉన్నాం కదా, ఎన్నో అవరోధాలు మన యాత్రలో ఎదురవుతూ ఉంటాయి. ఆ యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉండి శుభ ప్రయాణం అందించినట్లు మనం ఉపవాసం ఉండాలి. 2, ఎస్తేరు గ్రంథం 3:13. ఎస్తేరు గ్రంథం 3:13. ఉంగరము చేత ముద్రింపబడును. రాజు ఉంగరము చేత ముద్రింపము. 13వ దినమంది. యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెను. ఆజ్ఞకు ఒక ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. ఒక ఆజ్ఞ వచ్చింది, యూదులందరినీ కూడా చంపేయండి, చిన్నపిల్లలనేమి వృద్ధులనేమి అందరినీ చంపేసి వారి సొమ్ముని కొల్లగొట్టుకోండి అనేటువంటి ఒక ఆజ్ఞ వచ్చింది. యూదులందరూ కూడా మంచి భక్తి కలిగినటువంటి వారు. ఈ ఆజ్ఞ వచ్చాక అంటే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఎస్తేరు గ్రంథం 4:1 జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. ఈయనకేం అర్థం కాల. యూదులందరినీ చంపేయమని ఒక రూల్ వచ్చేసింది. వ్యతిరేక పరిస్థితులు వచ్చేసాయి. వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు మొర్దెకైకి ఏం అర్థం కాల. బట్టలు చింపుకున్నాడు, బూడిద మీద పోసుకున్నాడు, అన్ని వ్యతిరేక పరిస్థితులు. అప్పుడు ఏం చేశాడంటే మొర్దెకై ఎస్తేరుకు విషయాన్ని తెలియచేశాడు. అక్కడ ఎస్తేరు, ఇక్కడ యూదులు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మారిపోయాయి. ఎక్కడైతే ఏ రాజైతే ఆ తాకీదుని, అంటే ఆ ఒక మాటలో చెప్పాలంటే ఆ పథకాన్ని ప్రవేశపెట్టాడు, అమలు చేశాడు, ఆయనే అదే యూదుడను హెచ్చించాడు. ఏ రాజు అయితే యూదులను లేకుండా చేయాలన్నాడు, అదే రాజు యూదుడు గొప్పవాడని పొగుడుతున్నాడు. అంటే వ్యతిరేక పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని వ్యతిరేకతలే. బ్రదర్, నేను ఏం స్టార్ట్ చేసినా అన్ని నాకు వ్యతిరేకంగా జరుగుతాయి. ఒక్కటి కూడా నాకు అనుకూలంగా జరిగింది లేదు. నేను ఇది అనుకుంటే అదే ఇద్ది, అది అనుకుంటే ఇదే ఇద్ది.
అన్ని వ్యతిరేకతలే. నాకంటూ అనుకూలంగా జరిగిందంటూ ఏదీ లేదు. అన్ని వ్యతిరేకతలే. నేను ఒకటి అనుకుంటాను, ఇంకోటి జరిగిపోతుంది. ఈ వ్యతిరేక పరిస్థితుల్లో నేనేం చేయాలి? నా మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయే, ఇన్ని వ్యతిరేకతలు ఉన్నాయే, నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వ్యతిరేకతలలో అనుకూలతను దేవుడు తీసుకొస్తాడు. ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో అక్కడే నీకు అనుకూలమైనటువంటి మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు. బ్రదర్, ఇక్కడ కూడా దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఇక్కడ కూడా కార్యం చేస్తాడు. ఇక్కడ ఈ ఈ మార్గంలో కూడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. ఎందుకు చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన? 2, వ్యతిరేకతలలో అనుకూలత కొరకు ఉపవాసం ఉండాలి. ఈ రోజున అధికారుల నిర్ణయాలన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయి క్రైస్తవులకి. మత మార్పిడి విరోధక చట్టాలు అవి ఇవి ఎన్నో రాని, ఏవి వచ్చినా మనం భయపడేది లేదు. రాజులను మార్చగలిగిన వాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. చట్టాలనే తిరగరాయగలిగిన వాడు మనం నమ్ముకున్న దేవుడు. అందుకని వ్యతిరేకతలు ఉన్నాయా? ఉపవాసం ఉండు, దేవుడే అనుకూల మార్గాలు తెరుస్తాడు. 3, మార్కు సువార్త 9:29. మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని దేని వలనని ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. ఇలాంటిది మామూలుగా అయితే వదిలిపోవుట అసాధ్యమని వారికి చెప్పెను. అక్కడ ప్రార్థన అనేటువంటి చోట ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? ఉపవాసము వలనని. గమనిస్తుందా? ఆ ఫోన్ లో ఉన్న బైబిల్లో కనబడకపోవచ్చు, కానీ మామూలు తెరవబడిన బైబిల్లో అందుకైన ప్రార్థన వలనని అన్న దగ్గర ఫుట్ నోట్ లో కింద ఉంటది, 2వ నెంబర్ వేసి, అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలనని అని కూర్చబడి ఉన్నది. ఇప్పుడు ప్రార్థన అన్న చోట ఉపవాస ప్రార్థన పెడితే, ఒక చోటట శిష్యులు ప్రార్థన చేయడానికి వెళ్ళారట. అక్కడ వెళ్తే దెయ్యము పట్టి పీడింపబడుతున్న వారు ఉన్నారు. శిష్యులు వెళ్ళకూడదాం అనుకున్నారు. పో దెయ్యమా, పో సాతానా అంటే వెళ్ళగొట్టలేకపోయారట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా ఉంటే, యేసయ్యా, మేము ఎందుకు దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏమిటి అని ఏకాంతంగా ఆయన అడిగినప్పుడు ఆయన వారితో చెప్పాడు, ప్రార్థన వలనే, అంటే ఉపవాస ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. మనకు తెలియకుండా మన ఇళ్లలో, మనలో, మన చుట్టుప్రక్కల దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఉంది, ఉపవాస ప్రార్థన వలనే గాని మరి దేని వలన అది పోదు అంటుంటే, ఎందుకు ఉపవాసం ఉండటానికి మనకంత బద్ధకం, నీరసం? ఉపవాస ప్రార్థన వలనే 3, విడుదల. ఉపవాస ప్రార్థన లేకపోతే సాతాను తెస్టేసుకొని కూర్చుంటాడు. ఉపవాస ప్రార్థన వలనైతేనే దెయ్యాలు పారిపోతాయి. ఉపవాస ప్రార్థన ద్వారానే దురాత్మలను గడగడలాడించవచ్చు. ఎందుకొరకు ఉండాలయ్యా ఉపవాసం? 3, విడుదల కొరకు. 4, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి.
ఇజ్రాయేలీయులు పరిస్థితి అప్పుడు ఎట్లా ఒప్పుకొనిరి. ఉందంటే, వారు విగ్రహారాధన వైపు మళ్ళీ మందసాలను పోగొట్టుకుంటూ వస్తున్న రోజులలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల, చేయరాని కార్యాలన్నీ చేశారు. వారు ఒక చోట కూడుకొని ఉపవాసం ఉండి వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. ఆనాటి కాలములో, యోనా కాలములో నినివే ప్రజలు కూడా ఉపవాసం ఉండి వారి పాపములను ఒప్పుకున్నారు. 4 ఎందుకు ఉండాలి ఉపవాసం అంటే, క్షమాపణ కోసం ఉపవాసం ఉండాలి. తెలుసో తెలియకో ఎన్నో కార్యాలు మనం చేస్తూ ఉంటాం. ఆ కార్యముల విషయంలో క్షమాపణ చెప్పడానికి, దేవుని క్షమాపణ కోసం. ఎందుకంటే ఒక్కోసారి మనం చేసిన పాపమే శాపమై మనల్ని ఏలుబడి చేస్తూ మన జీవితాల్లో నష్టాన్ని కలుగజేస్తున్నట్లు ఉంటదేమో. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఆ పాపాలను ఒప్పుకుంటే, నాయనా నేను చేసింది తప్పే, నేను చేసింది కరెక్ట్ కాదు, నేను పాపం చేసిన ఉపవాసమును ఒప్పుకుంటే ఉపవాసము ద్వారా క్షమింపబడతాం. ఎందుకొరకు ఉండాలయ్యా? క్షమాపణ కొరకు ఉపవాసం ఉండాలి. 5, సమయం లేదు, జస్ట్ ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. 4, క్షమాపణ కోసం. మీ పాపాలు, మన పాపాలు దేవుడు క్షమించాలంటే ఉపవాసం ఉండి పాపాలను ఒప్పుకోవాలి. 5, 2వ దినవృత్తాంతములు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతములు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాసము ఆచరింపవలనని చాటింపగా, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అందరూ ఒకేసారి వచ్చారండి వీళ్ళ మీదకి. ఒకళ్ళు వస్తేనే యుద్ధం కష్టం, 3 ఒకేసారి వచ్చాయి. ఏం చేయాలా? ఎటు పోవాలో తెలియట్లా, ఎటు వెళ్ళినా భయం వేస్తుంది. అప్పుడు వీళ్ళకు ఒకటే అనిపించింది, అందరూ ఒకటైనప్పుడు మనకు దేవుడు తప్ప వేరొక ఆధారం లేదు. ఈ సమయంలో మనకేం అవసరం? దేవుని సహాయం అవసరం. మీరు 4వ వచనంలో చదివితే, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అందరూ ఒకటైపోయారండి. ఒకటైపోయాక వీళ్ళకేం అర్థం కాదు. వీళ్ళు చేసింది ఒక పని, దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉన్నారు. అయ్యా, లోకమంతా ఒకటైనా, లోకమంతా ఒకటై నన్ను వేరు చేసిన, అందరూ ఒకటి. మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు అందరూ ఒకేసారి. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఒక సమస్యకే తట్టుకోలేకపోతున్నామంటే అన్ని దిక్కుల నుండి సమస్యలు వస్తాయి. ఆ దిక్కు నుండి సమస్య, ఈ దిక్కు నుండి సమస్య, ఈ దిక్కు నుండి సమస్య. అరే బాబు, నా వల్ల కాదు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఉపవాసం ఉండి అంతే. అయ్యా, పిల్లల విషయంలో సమస్య, భర్త విషయంలో సమస్య, భార్య విషయంలో సమస్య, తల్లిదండ్రుల విషయంలో సమస్య, ఆర్థికంగా సమస్య, మానసికంగా సమస్య, ఆరోగ్యపరంగా సమస్య. ఒకటి కాదయ్యా బాబు, అన్నీ నా శత్రువులాగా నన్ను వెంటాడుతున్నాయంటే ఒకటే ఉపవాసం ఉండు. ఒకటే, నీ సహాయం నాకు కావాలయ్యా. యెహోషాపాతు అక్కడ చేసింది ఒకటే, నీ సహాయం నాకు కావాలయ్యా. నీ సహాయం లేకుండా మేమేం చేయలేమయ్యా. మా ధైర్యము నీవేనయ్యా, మా ధైర్యము నీవేనయ్యా. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు 12వ వచనంలో, మా దేవా, నీవే నీవే వారికి తీర్పు తీర్చు. మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి నాకు శక్తి చాలదు దేవుడా. ఈ సమస్యలను తట్టుకునే శక్తి నాకు లేదు. ఈ శోధనలు తట్టుకునే శక్తి నాకు లేదు. ఈ యుద్ధం చేయడానికి నా శక్తి చాలదు. ఏమి చేయాలో నాకు ఏం దోచట్లా, నాకేం తెలియట్లా. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు? నువ్వే మా దిక్కు, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేరు, నువ్వే నా దిక్కు. ఉపవాసం ఉండి 3 దినాలు అదే మాట నువ్వే నా దిక్కు దేవా, వేరే దిక్కు నాకు లేదయ్యా.
నీవే దిక్కుతా, నీవే ఆరాధనతో అయ్యా నీ మీద ఆధారపడి నేను ముందుకెళ్తున్నానయ్యా, నా దిక్కు నీవే అని ఉపవాసం ఉండి ఆయన సహాయం కోసం నువ్వు వేడుకుంటే నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆ దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. శత్రువులు చనిపోయాక వారి దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని అంతా ఏరుకోవడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు బట్టే 4వ రోజు దేవునికి స్తోత్రాలు చెప్తూ బెరాకాని లోయ స్తుతి లోయగా మార్చబడింది. అంటే ఒక్కరోజు ఉపవాసం ఎన్ని రోజుల ఆశీర్వాదం? 3 రోజుల ఆశీర్వాదం. అర్థమవుతుందమ్మా? ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే 3 రోజుల ఆశీర్వాదం ఉంటే, 3 రోజులు ఉపవాసం ఉంటే ఎన్ని రోజుల ఆశీర్వాదం ఉంటుంది? అందుకని ఆలోచించండి. దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండాలి. తర్వాత దానియేలు గ్రంథం 9:3. దానియేలు గ్రంథం 9:3. అదేనమ్మా. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని అంతటే గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట నా మనసు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుని. ఈయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడంటే నూతన ప్రత్యక్షతల కోసం. మొదటి రాకడ జరగక ముందే రెండవ రాకడ దర్శనాలు చూపించాడు దేవుడు. ఈ రోజున కృపావరముల చేత నింపబడాలన్నా, దేవుడు వరాలను పొందుకోవాలన్నా, నూతన అభిషేకం పొందాలన్నా, నూతన ప్రత్యక్షతలు పొందాలన్నా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలన్నా ఉపవాసం ఉండండి. ఎందుకొరకు? నూతన ప్రత్యక్షతల కొరకు. ఈయన గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు. జరగబోయే అన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఎంత స్పష్టంగా చూపిస్తాడంటే అంత ప్రత్యక్షతలు దేవుడు దానియేలు కలుగు చేస్తాడు. 7 ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేవునితో సహవాసం కొరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం ద్వారా దేవునికి దూరం అయిపోయిన వారు దగ్గర చేయబడతారు. ఉపవాసం ఉండటం ద్వారా దేవునితో మన సహవాసం పెరుగుతుంది. అందుకని దేవుని సహవాసం కొరకు ఉపవాసం ఉండాలి. ఎందుకొరకు ఉపవాసం ఉండాలో 7 విషయాలు మీకు సమయం లేక త్వరగా చెప్పాను. ఆ 7 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1, ఎందుకొరకు ఉండాలి ఉపవాసం? అందరూ స్వరాలు ఎత్తి చెప్పాలి. మాట్లాడితే మీకు జ్ఞాపకం ఉంటది, మర్చిపోతారు. ఎందుకొరకు? శుభ ప్రయాణం కొరకు ఉపవాసం ఉండాలి. 1. 2, ఎందుకు ఉపవాసం ఉండాలి? వ్యతిరేకతలో అనుకూలత కొరకు ఉపవాసం ఉండాలి. 3, విడుదల కొరకు ఉపవాసం ఉండాలి. 4, క్షమాపణ కొరకు ఉపవాసం ఉండాలి. 5, దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండాలి. 6, నూతన ప్రత్యక్షతల కొరకు ఉపవాసం ఉండాలి. 7, దేవునితో సహవాసం కొరకు ఉపవాసం ఉండాలి. ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని విడుదల, ఇంత సహాయం, క్షమాపణ, అనుకూలత, శుభ ప్రయాణం, నూతన ప్రత్యక్షత, దేవునితో సహవాసం, ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నాం మనం? ఉపవాసాలు ఉండండి. ఆరోగ్యం బాలేదు, ఒక్క పూటైన ఉండండి. ఏదో ఊరక కొంతమంది ఉపవాసం ఉండి, పేరుకు ఉపవాసం ఉండి, అందరితో మాట్లాడుతూ తిరుగుతూ ఊరకు ఉపవాసాలు ఉండి ఉపయోగం లేదు. ఒక సిస్టర్ అనింది, అయ్యా నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను. మంచిదమ్మా, ఉపవాసం ఉండి ఏం చేస్తారు? ఆ పని ఉంటే పనికి వెళ్తానయ్యా, ఉపయోగం లేదు. ఇక కడుపు మార్చుకోవడం లెక్కే. వారాలకి ఉపవాసం ఉంటే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన లేకపోతే తినేయి. నామమాత్రంగా మాత్రం అస్సలు ఉండొద్దు. అయ్యా మొక్కుబడి చేసుకున్నాను అయ్యా, పనికి రావాల్సి వచ్చింది, అందుకే ఉపవాసం ఉండొచ్చాను అనొద్దు. ఎందుకంటే నువ్వు కుదరలేదు, నువ్వు ప్రార్థనలో లేనప్పుడు ఆ పస్తు చల్లదండి. అందుకని ఉపవాసాలు ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండలేకపోయినా మధ్యాహ్నం 3 గంటల నుంచి అయినా ఉండండి. మరలా చెప్తున్నాను, రాత్రి ప్రార్థనలకు మిస్ అవ్వద్దు.
శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీ అందరు ఎవరెవరైతే ఉన్నారో మీ ప్రార్థన అవసరతలన్నీ నాకు తెలుసు కదా. ఈరోజు అంతా మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థనలో ఉంటాం. దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో మన జీవితాల్లో చేస్తాడు. మీరు మాత్రం ఉపవాసాలు ఉండండి. రాత్రి ప్రార్థనకు మాత్రం నెట్ దాచుకోండి. ప్రార్థన చేయండి, ప్రార్థనలో పాల్గొనండి. మీరు ఒక్కరే కాదు, లింకుని షేర్ చేయండి, పాంప్లెట్ గ్రూప్ లో పెడితే వాటిని షేర్ చేయండి. మనం ఆహ్వానించాలి. మనం ఆహ్వానిస్తేనే వారు వస్తారు, వారు బలపడతారు. ఒకరిని మనం చేసే మేలు ఏదైనా ఉందంటే వాళ్ళకి దేవుని పరిచయం చేయటమే. ప్రార్థనకు పిలవండి, ఆహ్వానించండి. ఫోన్ అయినా చేసి ఇలా ప్రార్థన ఉంది రాత్రి పాల్గొను, జాయిన్ అవ్వు, దేవుడు మనతో మాట్లాడతాడని వారిని ఆహ్వానించండి. దేవుడు గొప్పగా ఈ కోడికలు జరిగించును గాక. ఆమేన్. 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 అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఉపవాసం ఎందుకొరకు ఉండాలో ఈరోజు మాతో మాట్లాడారు. మా ప్రయాణంలో ఎంతో మంది మా అపజయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారి మధ్యలో శుభ ప్రయాణము కొరకు మేము ఉపవాసం ఉండినట్లు సహాయం చేయండి. అయ్యా, మీరే మాకు తోడుగా ఉండండి నాయన. మీ కృప చూపించండి అయ్యా. మా ప్రయాణంలో క్షేమాన్ని కలుగు చేయండి అయ్యా. తండ్రి, మా జీవితంలో సహాయమైన, క్షమాపణైన, సహవాసమైన, విడుదలైన, సహాయమైన ఏదైనా ఉపవాస ప్రార్థనల ద్వారానే కలుగుతుంది. అది మేము గ్రహించి అనుకూలత పరిస్థితుల కొరకు, శుభ ప్రయాణం కొరకు ఉపవాసం ఉండే ఆ బలమును మాకు అనుగ్రహించండి. ఎవరైతే తీర్మానాలు చేసుకుంటున్నారో వారికి ఆరోగ్యాలను ఇవ్వండి. వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఆగిపోయిన కార్యాలు ఆరంభించండి. పడిపోయిన ప్రాకారాలు కట్టండి. కూలిపోయిన కుటుంబాలను నిలబెట్టండి. ఆరోగ్యాలను ఇవ్వండి. బాహు చాపండి. చేతి పనుల్లో, ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేసి నెమ్మదిని ప్రసాదించి అయ్యా, నీ బిడ్డలకు మీరే ఆధారంగా, మీ బిడ్డలకు మీరే ఆశ్రయంగా ఉండమని, ప్రతి ఒక్కరికి మీరే ఆధారంగా ఉండి మా ప్రయాణాల్లో, చేతి పనుల్లో తోడుగా ఉండి ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. రాత్రి ప్రార్థన మర్చిపోవద్దు.